లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా బోనం కుదియడం, అలాగే ఇలా బోనాలు తీయడం చూసింది నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం. సో మా అత్తయ్య నాకు అంతే చెప్తుంది, బోనం ఎత్తుకున్నాక ఎట్లా చేయాలి అత్తమ్మ అంటే ఏం చేయాలని చెప్తూ ఉండింది. సో నేను చక్కగా అచ్చు తెలుగు అమ్మాయిలాగా రెడీ అయ్యాను. సో అంగరంగ వైభవంగా బోనాలు జరిగాయి. గాలిపల్లిలో గౌడ్స్ అందరు కలిసి బోనాలు తీశారనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నైట్ పడుకోవడానికి ఇంచుమించు 2 అయిపోయింది. సో మార్నింగ్ 7కి లేచాం. సో నైట్ 2 కాదు 2:30 అట్లా అయింది. అత్తయ్యకి చెప్పాను కదా కొంచెం బాగాలేదని ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ ట్యాబ్లెట్ రియాక్షనే కొంచెం అత్తయ్యకి ఇబ్బంది అయితే నైట్ చాలాసేపు లేచే ఉన్నాం అందరం. సో అత్తయ్య మార్నింగ్ 5కో 4:30కే లేచి వాకిలు ఉడిచి ముగ్గేసి అలాగే కడపలు కూడా పసుపు పెట్టి ఎంత బాగా పూజించిందో. సో కడపలు కూడా పసుపు పెట్టేసింది అనమాట. సో నేను ఇప్పుడు లేచి ఓన్లీ ఇల్లు ఉడుచుకొని స్నానం చేయడమే. సో బయట ఇంకా మామిడి తోరణాలు కట్టాలి, శేఖర్ కడతాడు. సో నేను ఇల్లు ఉడిచేస్తాను, స్నానం చేస్తాను. సో నేను లేచేసరికి మా అత్తయ్య అన్నీ వేసుకున్నారండి. ఒక బోనం వండాలంతే. సో 1 డే బిఫోర్ ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతాయి. సో రమ్య వాళ్ళు ఇంకా రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే తిరుపతి నైట్ షిఫ్ట్ చేసి వాళ్ళు మార్నింగ్ బయలుదేరుతా అన్నారు. సో ఇంకొంచెం ఒక అరగంట అట్లా లేట్ అవుతుంది అన్నారు. సో బోనాలు 8 o'clockకి తీస్తా అన్నారు అనమాట అందరూ. సో మనకైతే పోచమ్మ తల్లి గుడి ఇంటి ముందుగానే ఉంటుంది. సో అందరం ఉంటే ఇంకా బాగుండేది. మా రమ్యమ్మ తిరుపతి మా అల్లులు వీలుగా కొంచెం ముందు వస్తే ఇంకా బాగుండేది. బట్ తిరుపతి శేఖర్ లాగా కాదు కదా, ఆయన పోలీస్ జాబ్. సో వాళ్ళకి వాళ్ళు పంపించే టైంలో రావాలి. తర్వాత ఏంటంటే మేము బోనం తీసుకెళ్ళి సర్వ కొంచెం పల్చగా ఉంటుంది అనమాట, మాడుతుంది అనమాట వండితే. సో అత్తయ్య ఇది మా దేవుడికి ప్రసాదం ఉండే గిన్నె అనమాట. సో ఇందులో ఇది చేయించుకుంది మా అత్తయ్య, ఈ గిన్నెను, ఇత్తడి గిన్నెను. సో దీనికి చరిత్ర ఉంది, ఇప్పుడు నా అత్తయ్య మాటలు చెప్తాను. సో ఇందులో బోనంలో అయితే పచ్చన్నం ఉండొచ్చట, లేకపోతే బెల్లపన్నం ఉండొచ్చట. సో ఎవ్రీథింగ్ అట అని చెప్తాను, ఎందుకంటే నాకు తెలీదు. మమ్మీ వాళ్ళ సైడు, మమ్మీ వాళ్ళ వయసు వాళ్ళు బోనాలు తీయరు. మా అత్తగారింట్లో నా పెళ్ళయ్యాక మేము పండగలు అప్పుడు కాకుండా ఇలా బోనాలు తీయడం ఇదే ఫస్ట్ టైం. సో అత్తయ్య కొంచెం బెల్లం వేసిపో బిడ్డ, నేను వండుతాను తర్వాత అనిందనమాట. సో నాకు తెలియదు కదా. సో అట్లా నేను బెల్లం వేస్తే అత్తే వండిద్దంట. సో ఇది బోనంకి ఇంకా చారు, పెరుగు తీసుకెళ్ళాలి. సో శేఖర్ బాబు ఇక్కడ అన్ని మాడాకులు తోరణాలు కూర్చుతాడు. నేను ఈవినింగ్ వచ్చేది ఉండే, కానీ మాకు ఇల్లు పడేసరికి లేట్ నైట్ అయిపోయింది కదా. సో మార్నింగ్ వస్తేనే బాగా అనిపిస్తుంది, ఈవినింగ్ వస్తే కొంచెం వెళ్ళినట్టు అనిపిస్తాయి కదా. సో మా శేఖర్ ఆ పనిలో ఉన్నాడు. ఇంకా అన్నీ గడపలకు పెడదాం అనుకున్నాము, బట్ టైం తక్కువ ఉంది. అండ్ 8 o'clockకి స్టార్ట్ అయిపోవాలి ఖచ్చితంగా బోనాలు అన్నారు అనమాట. అందుకే మా అత్తయ్య నన్ను హడావిడిగా 7కి లేపింది, కానీ బిడ్డ లేట్ అవుతుందని చెప్పేసి. సో ఎంత బాగుంటుంది తెలుసా, ఇంట్లో ఏదో పెద్ద పండుగ వేసుకున్న ఫీలింగ్. పండుగలు ఇలాంటివి వేసుకుంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ బెల్లపన్నంలో మా అత్తయ్య వండే బెల్లపన్నం చాలా బాగుంటుంది. చక్కెర అన్నంగా మా అత్తయ్య మస్తు వండుతుంది, నాకు బాగా నచ్చింది. సో ఇందులో కొంచెం షుగర్ కూడా వేస్తుంది అనమాట. సో బెల్లం వేయాలి, తర్వాత షుగర్ వేసిద్ది, పాలుగా పోస్తుంది. మన అమ్మ అయితే తాలింపులాగా వేసి కాజు బాదాం వేస్తాం కదా, అందులో కొబ్బరి కూడా వేస్తుంది. ఎంత కమ్మగా ఉంటుందో, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా అత్తయ్య కొంచెం ఆగం అయిపోతుంది, ఎందుకంటే నేను లేట్గా లేచాను కదా. అంటే నేను 7కి లేచాను, మా అత్తయ్య ఎప్పుడో పొద్దున్న లేచింది. ఏంటంటే లేట్ అవుతుంది కావచ్చు మా అత్తయ్యకి. నాకు ఇలాంటివి ఏమైనా ఉంటే రాత్రులు నిద్ర పట్టాయి, పొద్దున్న ఎప్పుడవుతుంది మాకు లేట్ అవుతుంది కావచ్చు, పొద్దున్న ఎప్పుడవుతుంది మా ఇద్దరికి అదే పిచ్చి ఉంటుంది. మా అత్తయ్య అంటుంది నాకు నిద్రనే పట్టదురా, ఇంచెలు హైదరాబాద్ పోయేటప్పుడు అంటుంది గాలిపల్లి నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కాలన్నా నాకు రాత్రి నిద్ర పట్టదని. మా అత్తయ్యకి నాకు అదొక సెమిలాంటి ఉంటుంది అనమాట. సో ఇది బాగా కలిపిన తర్వాత మనం పాలు పోయాలి. చాలా వరకు నాకు తెలిసినంతవరకు నేను పాలలో బెల్లం వేస్తాను కదా, అప్పుడు పలుగుతుంది అనమాట పాలు. సో పలగలేదు, చాలా బాగా అయింది బెల్లం బువ్వ. తర్వాత ఏంటంటే నేను శారీ కట్టుకున్నాను, ఇది నేనే చీర కట్టుకున్నాను, మా అత్తే హెల్ప్ తీసుకోలేదు. కాటన్ శారీస్ బాగా బల్కీ అనిపిస్తాం కానీ లేదు, చాలా బాగా అనిపిస్తాయి. నాకు చాలా కంఫర్ట్గా ఉంది శారీ, నా కోసమే నేసినట్టుంది చీర. మా అత్తయ్య అయితే మా అత్తమ్మ శేఖర్ ఈ చీర నీకు మస్తుందే, నీ చీర నీకు మస్తుంది ఎన్నిసార్లు చెప్పిరో. సో ఇది ఈ వెనకాల డోర్లు ఎందుకు పెడతారో అర్థం కాదు. సో నా ఫైనల్ లుక్ ఇదన్నమాట. ఈ శారీ నాకు బాగుంది, కమెంట్లో ఎప్పుడు. ఇది అమెజాన్లో తీసుకున్నాను, 800 రూపీస్ ఏమో. అమెజాన్ మీషోలో 800కే తీసుకున్నాను. ఆ లింక్ ఉంటే ఇవ్వడానికి ట్రై చేస్తే ఎవరైనా కొనాలనుకుని కొనుక్కోండి. హాల్ స్టోర్ నుంచి ఇస్తాను కాబట్టి నాకు కొంచెం కమిషన్ వచ్చింది.
లేకపోతే సెర్చ్ చేసుకొని ఫోటో తీసుకుని అమెజాన్లో మీకు వచ్చింది. సో ఇక్కడ బోనం అయితే వండుడు అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మా అత్త చెప్తుంది దీన్ని కుదించడా పూజించుడా. సో దీన్ని ఇట్లా బొట్లు పెట్టి డెకరేషన్ చేయాలన్నమాట నా దృష్టిలో. సో ఇది ఇట్లా పెట్టాలి బిడ్డ, పసుపు నూనె పెట్టాలి, తర్వాత బొట్లు పెట్టాలి. మనం కావాలంటే మట్టి కుండలో చేసుకోవచ్చు, కానీ మేము పోచమ్మ తల్లికి ఎప్పుడైనా ఇట్లనే చేస్తాం. ఎల్లమ్మ తల్లికేమో మట్టి కుండలో వేస్తాం. సో ఈరోజు పోచమ్మ తల్లి బోనాలు, రేపు ఎల్లమ్మ తల్లి బోనాలు అనమాట. సో రేపు అదే జాతర కూడా ఉంటుంది, బోనాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మా అత్త నాకు నేను మరి అత్త లోపలికి పోయినాక నాకు దేవుడికి ఎట్లా పెట్టాలి, ఓడిబియ్యం కూడా పోసుడు కదా, నాకు ఏం చేయాలో నాకు చెప్పొద్దాం అంటే నేను నీతోటి వస్తాను, నేను చెప్తా కదా. మళ్ళీ మా తోడి కోడలు ఉంటారు, మా అత్తే వాళ్ళ అంటే కజిన్ సిస్టర్స్ అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు ఉంటారు, శేఖర్ వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు నాకు, ఎందుకంటే మనకి ఇందులో పెద్ద నాలెడ్జ్ లేదని అందరు తెలుసు. సో మొత్తంగా అయితే ఇప్పుడు ఈ గిన్నెకి డెకరేషన్ మీరు పూజించుడు ఏమంటారు అది నేను డెకరేషన్ అంటున్నాను నా లాంగ్వేజ్లో. సో తర్వాత ఏంటంటే ఈ శారీ అత్తే కట్టుకుంది కదా, సేమ్ అలాంటి శారీ ఇది అమ్మవారికి ఓడిబియ్యం పోయాలి. కొంతమంది వడిబియ్యం అంటారు, తెలంగాణ కరీంనగర్ సైడ్ ఓడిబియ్యం అంటారు, వడిబియ్యం అన్నం మేము ఓడిబియ్యం. సో మా అత్తమ్మ నాకు చెప్తా ఉందనమాట. సో ఇక బోనాలు తీస్తారు కదా, అండ్ జాతర కూడా ఉంది కాబట్టి ఊర్లో సప్పుడ్లు ఇట్లా వస్తారు చూడండి, వాళ్ళందరి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోవడం ఇవన్నీ హడావిడిగా జోరుగా ఉన్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా నడుస్తుంది, ఆ మ్యూజిక్లన్నీ వస్తాయి అనమాట. సో మా అత్తమ్మ ఏంటంటే పసుపు నూనె పెట్టమనింది. సో అక్కడ ఎవరో ఒకరు వచ్చిర్రు, వాళ్ళతోటే చిన్నగా ఏదో అంటుంది అత్తయ్య, అందుకే ఎక్స్ప్రెషన్స్ మీకు అట్లా కనిపిస్తున్నాయి. సో తర్వాత ఏంటంటే పసుపు నూనె కలిపి మొత్తం మనం ఈ కుండ లాంటి గిన్నె ఉంది కదా, సో దీనికి పెట్టాలి. మనం అంటే ఇలా కూడా వండుకుంటారు బోనం, నేను చెప్తున్నాను, నేను చాలామంది చూసాను కూడా. సో ఇందులో మనం ఆ వండిన అన్నంని పెట్టి తీసుకోవచ్చు. అదే కుండ అనుకోండి, కుండలోనే వండాలి మనం. సో ఇది కొంచెం పలిచే ఉంది కాబట్టి మేట్లు వేసిన అని వచ్చిందని కూడా నేను చూశాను, మనం అన్నం వేసింది తెలుస్తుంది కదా. సో అట్లా వండుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఇట్లా కాదనిరు, ఒక దగ్గర ఒకలా ఉంటుంది ఆచారం. సో మాకైతే వండుకోవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే మా అత్తయ్య దీనికి నేను కొన్ని బొట్లు పెట్టాను, ఇంకా నీట్గా పెట్టరా అని చెప్తే పెట్టవా అత్తమ్మ నాకు అర్థమవుతుంది అంటే మా అత్తయ్య పిండి బొట్లు అవన్నీ మంచిగా పెడుతుంది. సో నేను ఫస్ట్ ఒకటే లైన్ పెట్టుడు కావచ్చు అనుకున్నా. సో నిండా పెట్టాలంట. తర్వాత దాన్ని మేము మూత పెడతాం కదా కంచు, అందులో దీపం వెలిగిస్తారనమాట. సో మేము నా పెళ్ళప్పుడు అయితే మేము పెళ్ళికంటే ముందు మా అత్తయ్య వేస్తుంటారు ఇవన్నీ. తర్వాత మా తేజ్ బర్త్డేకి కూడా నేను పూణే నుంచి వచ్చేలోపు మా అత్తయ్యని దేవుళ్ళకన్నీ చేసుకుంది ఎండాకాలం, అంత ఎండాకాలంలో. సో రితు బర్త్డే అప్పుడు రమ్య నేను ఉన్నాం. సో అప్పుడు రమ్య నేను మా యారాలు మా అత్తయ్య వీళ్ళందరూ మా అత్తయ్య మాకు చెప్తే చేసాం అనమాట. సో తర్వాత మళ్ళీ అమ్మకే చెప్తున్నావు ఏంది అని నన్ను శేఖర్ అంటుండు, అమ్మ దానికి నేర్పి అమ్మ అని చెప్తున్నాను అనమాట. మా అత్తమ్మ చేసే వరకు చేసిన రకాలేనని చెప్తుంది. సో తర్వాత ఇప్పుడు ఒక చిన్న తేడా చూడండి, బొట్టు పెట్టుకోకముందు ఫేస్ ఎట్లా ఉందో బొట్టు పెట్టుకుని చూడండి, ఒకేసారి ఫేస్లో కళ వచ్చేస్తుంది. సో నేను మేకప్ వగేరా ఏం లేదండి, పౌడర్ కూడా లేదండి, ఓన్లీ కుంకుమ ఓన్లీ టిక్లు పెట్టుకున్నాను, దాని కింద బొట్టు పెట్టుకున్నాను అంతే. ఈ ఎండాకాలం మనం మేకప్ చేసుకోకపోవడం బెటర్ నా దృష్టిలో, ఎందుకంటే చెమట వచ్చినప్పుడు తుడుచుకుంటాం, అది ఫేస్ అంతా అయిపోద్ది, అక్కడక్కడ అక్కడక్కడ ఇట్లా ఉంటుంది. సో మనం మేకప్ పర్సన్ కూడా కాదు, మీ అందరు తెలుసు. సో అంతే. మీకు తెలుసా, నాకు నా పెళ్ళి కాకముందు కూడా ఈ సింధూరు పెట్టుకుంటారు కదా, అట్లా చూస్తే ఆ అమ్మాయిలు మస్తు నిండుగా అనిపించారు. సో నేను పెళ్ళి అయ్యాక ఖచ్చితంగా ఇట్లా సింధూరు రెగ్యులర్గా పెట్టుకుంటాను మస్తు అనుకునేదాన్ని పెళ్ళి కాకముందు. ఎందుకంటే మేము ఎంసీఏలో ఉన్నాం, మా ఫ్రెండ్ ఒకరిది పెళ్ళి అయి ఉండే బిందుది. సో అప్పుడు దాన్ని చూసి ఒకసారి అనిపించింది, సో నేను రెగ్యులర్గా పెట్టుకుంటా అని చెప్పేసి. తర్వాత బోనం సెట్ చేసినాం కదా, ఇప్పుడు దానికి ముందే పసుపు పెట్టుకుంటాను. యాక్చువల్ పసుపు ముందే పెట్టుకోవాల్సిందంటే మా అత్తయ్య పిచ్చి తల్లి మర్చిపోయినావు ముందే పెట్టుకోవాలి కదా అనింది. సో తర్వాత పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే అమ్మవారికి ఓడిబియ్యం పోస్తాం కదా, సో దానికోసం కావాల్సినవి ఇవి. తర్వాత ఇందులోకి కొబ్బరికాయలు కొడతాం, అవి అగరబత్తులు. ఈ బోనంలో మనకి బెల్లం అన్నంతో పాటు పెరుగు చారు ఉంటుంది. సో చారు లోపల పెట్టాను, పైన దీపం పెట్టినాము, అండ్ ఈ మొత్తుకాకులలో దేవుడికి ప్రసాదం పెడతాం అనమాట ఈ బోనంలోది. తర్వాత ఏంటంటే ఇది ఉంది కదా, మా అత్తయ్యకి కొంచెం మర్చిపోయినట్టు అయిందంట, ఇది అల్లుడు గ్రీన్ మన ఏపాకులతో అల్లుతారు కదా. సో ఇది నేను రిత్తు బర్త్డే అప్పుడు మా ఎల్లక్కని మా అత్తయ్యని అల్లేటప్పుడు చూసా, కానీ నాకు గుర్తులేదు. మా అత్తయ్య ఫైనల్గా అయితే అల్లారు. ఇది ఒకటి మనం బోనానికి కడతాం,
ఇంకోటి చేతిలో పెట్టుకుంటాం. అంటే నాకు కొత్త కాబట్టి ఈ ఎక్సైట్మెంట్తో నేను మీకు చెప్తున్నాను. మీకు ఆల్రెడీది తెలిసే ఉండొచ్చు. తర్వాత అది బోనానికి మనం కట్టాలన్నమాట. సో చాలామంది అక్క మీ ఇంట్లో బోనాలు వ్లాగ్ చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామని చెప్పేసి సో అన్నట్టుగానే వీడియో అయితే వచ్చేసింది. చూసి ఎంజాయ్ చేయండి, కామెంట్లో చెప్పండి నా లుక్ ఎలా అనిపించింది, మా ఇంట్లో పండుగ అడవిలి ఎలా అనిపించింది అనేది. సో తర్వాత దీపంలో మనకి వెళ్ళే ముందు మనం ముట్టించుకుంటాం అన్నమాట. సో చలో ఈలోపు పిల్లలకి చాయ్ బిస్కెట్ అని తినబెడదామని నేను టీ పెట్టాను. సో టీ పెట్టిన వెంటనే బోనాలు పెడుతున్నారు తొందర రారి అని చెప్పేసి చెప్పారన్నమాట. మనకంటే పోచమ్మ తల్లి గుడి ముందే ఉంది. సో అక్కడ వెళ్ళక్కోలేంటి ఇక్కడ మన రమ్య వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, అక్కంచెలు వచ్చిన వాళ్ళు వచ్చాక మనం ఇక్కడ జాయిన్ అవుతాం అనమాట. సో వాళ్ళు వచ్చాక జాయిన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఇక రావాలి అని చెప్పేసరికి టకటక అత్తమ్మ దీపం పెట్టిందనమాట. వచ్చి అఖండ జ్యోతి ఓకే. సో శేఖర్ వచ్చి బోనం ఇట్లా పెడతారు. సో నేనైతే నాకు భయం అండి, చాలామందికి అట్లా భయం ఉంటుంది, నాకు కూడా భయమే. ఎందుకంటే నేను ఎప్పుడు ఎత్తుకుంది లేదు. రిత్తు పడ్డప్పుడు కూడా మా రమ్మని ఎత్తుకుంది, అంత దూరం నుంచి తీసుకురావాలి. నాకు అది ఎట్టుటో భయమైంది, కాలు చేతులు వణికినాయి అనమాట. సో నాకు పెట్టిరు అండ్ మన ఇంటి ఎదురుగాను కాబట్టి మా అత్తయ్య కూడా పెద్ద భయపడలేదు. లాంగ్ అయితే మా అత్తయ్య కూడా భయం, నేను ఎట్లా ఎత్తుకుంటా అని చెప్పేసి. ఇప్పుడంటే చిన్నగా ఉన్నాయి కానీ మా అత్తమ్మలు యంగేజ్లో మరి అమ్మ 21st డేకి మా శేఖర్ బర్త్డేస్కి ఇట్లా వేసుకుంటారు కదా, అప్పుడు 21st డేలు పుట్టెంటుకలు చేసుకుంటారు. అప్పుడంట పెద్ద పెద్ద కుండలు అంటే ఒక్కదాని మీద ఒకటి ఎత్తుకొని పోయేటోళ్ళు. మా అత్త చెప్తుంది మీ అదృష్టంలో ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాయి, మా అప్పుడు చాలా పెద్దగా ఉండేది అని చెప్పి. అండ్ మొత్తకైతే అందరూ వచ్చారు. సో ఇప్పుడు మేము కూడా వెళ్ళాలి. సో ఈ వీడియో చూస్తూ మా ఇంటికి బోనాల పండుగకి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. సో మీరు కూడా అందరూ తినేసి వెళ్ళిపోవాలి ఓకేనా, వీడియో చూసే వాళ్ళందరూ కూడాను. సో తర్వాత ఏంటంటే ఇక వచ్చిన వాళ్ళు వచ్చారు, ఇంకా ఇటు సైడ్ నుంచి ఇంకొంతమంది వచ్చేది ఉంది. అందరూ వచ్చాకనే లోపలికి వెళ్ళాలంట. సో నాకు తెలిసింది చెప్తాను మీకు. సో అందరు వచ్చాక లోపలికి వెళ్ళాలని అక్కడ ఉన్నాం. మా అత్త ఏంటంటే అంతకుముందు నాకు చాలా వరకు తెలియదు కదా, సో అందుకే నాకు ధైర్యం చెప్పడానికి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది, లేకపోతే మా అత్త ఎడిపోతే నేను అట్టే ఎంబడిపోతాను అనమాట. సో ఇది జడికిచ్చుడు అంటారు కదా, సో చేస్తారనమాట. తర్వాత ఇది చూడండి, మనం ఎంత లక్కి ఇంటి ఎదురుగానే గుడి ఉంది. వీళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. రేపు మనం ఇక్కడి నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ వీడియోస్ అని తీసింది మా శేఖర్ గారు. సో మనకి సిటీలో ఏమో బోనాల పండుగ అని వచ్చేసి జూలైలోన ఆశ్రమంలో జరుగుతాయి కదా. సో ఊర్లో ఏంటంటే ఇప్పుడు మాకు జాతర ఉంది కాబట్టి ఈ టైంలోనే తీస్తారన్నమాట. సో ఇక్కడ నేను బోనం ఎత్తుకున్నాకనే మన రమ్య వాళ్ళు వచ్చారండి. కొంచెం లేట్ అయింది ఎందుకంటే తిరుపతి నైట్ షిఫ్ట్ చేసి బయలుదేరి వచ్చారు. అందుకే మీకు రమ్య ఎక్కడ కనిపించలే, ఇన్ బిట్వీన్ కనిపించింది. సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రమ్య ఇంకా రాలేదా అని అడిగారు అనమాట. సో ఇందాకే వచ్చారని చెప్పి రమ్య వెళ్ళగానే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను ఇంట్లోకి వెళ్ళింది. సో తను మా కజిన్ సైడ్ అంటే శేఖర్ వాళ్ళ కజిన్ వాళ్ళ వైఫ్, మా తోడి కూడదు. సో వీళ్ళు నాకు చెప్తారు అన్నట్టుగా మా అత్తమ్మకు ఉంటుంది, నీకు చెప్తారు అక్క వాళ్ళు ఏం టెన్షన్ లేదు అని చెప్తుంది. సో ఇక్కడ బోనం అక్కడ పెట్టినాం, ప్రసాదం దేవుడికి చూపిస్తారు కదా వాళ్ళు చూపిస్తారు. మేము నిలిచినప్పుడు రమ్య నాకు ఫోన్ తీస్తే నేను చిన్న క్లిప్ తీసుకొని, తను మా అక్కిలక్క. ఇవాళ నేను అక్క అట్లే జడేసుకున్నాను, మా అత్తే నాకు అట్లనే జడేసింది. ఇవాళ నాకే వేసిన జడ మా అత్త వేసింది. నాకే నా ఫేస్ బాగా అనిపించింది. సో మేమందరం తోడి కూడలమే, నలుగురం కూడాను. సో ఇక్కడ మనకు బోనం ఉంటుంది కదా, సో అందులోంచి ప్రసాదం అంతా ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తారనమాట. అండ్ ఇలా మనం బోనాలు ఎత్తుకొని వచ్చినప్పుడు కొంతమందికి దేవుళ్ళు వస్తారు కదా, సో అప్పుడు అనకూడదు కానీ నాకెందుకు చాలా భయం వేస్తుంది. ఒకేసారి హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయి వణుకు పుడుతుంది, అంత భయం అవుతుంది. అట్లా ఎవరికైనా సడన్గా దేవుడు వచ్చి అట్లా వేస్తే అన్నట్టుగానే మేము బోనం ఎత్తుకొని ఉన్నామా, నా ముందున్న ఆవిడకి దేవుడు వచ్చింది, నాకు ప్రాణం జల్లు అనింది. కానీ మా అత్తయ్య పక్కన ఉంది కాబట్టి పెద్ద భయపడలేదు, కానీ భయం వేస్తుంది. ఇట్లా ఉంటుంది కదా, మీరు ఎవరికైనా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. సో తర్వాత ఏంటంటే మా రమ్య వచ్చింది చూసారు కదా. తర్వాత ఇవన్నీ మా బొమ్మనాలు ప్రసాదాలు పెట్టారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యం పోయాలి. సో ఈలోపు రమ్య వాళ్ళందరూ వెళ్ళి ఇక్కడ ఇంకో ముత్యాలెల్లమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టొచ్చిరనమాట. సో చలో ఇంకా బోనం తీసుకొని ఇంకా
ఇంటికి వెళ్ళిపోవడమే. అందరు కలిసి వచ్చినట్టే అందరు ఒడి బియ్యాలు పోసినాక అందరు కలిసే బయటికి వెళ్తారంట. మా అత్త చెప్పింది అడిగితే, అంటే ఎవరిది వాళ్ళు వెళ్ళొచ్చు అంటే అట్లా కాదురా, మన గౌడ్స్ అందరు కలిసిపోయినప్పుడు అందరు ఉన్నప్పుడే గుడి లోపలికి వెళ్తారు, అందరు అయిపోయినాకనే అందరు బయటకు వస్తారు. సో మొత్తానికి అయితే ఇంకొక చిన్న మిస్టేక్ అయింది. నేను డోర్ దగ్గర ఆగాల్సింది, నాకు తెలియక లోపలికి వచ్చిన మా అత్తమ్మ ఆగలేంది బిడ్డ అన్నది. ఏమో అత్త నేను ఇల్లే అన్నా, కానీ మా అత్తమ్మ ఇలాంటి వాడికి అసలు సీరియస్ అవుతుంది ఏమన్నదు. సరే పర్లేదని చెప్పి ఇక్కడ నీళ్ళు తెచ్చి కాలువ పోసింది. తర్వాత లోపలికి వచ్చి ఆ బోనాన్ని కాస్త ఇంట్లో పెట్టి అప్పుడు ఒక పొద్దు ఇడవాలన్నమాట. సో నేనే ఫస్ట్ బెల్లం అన్నం ఒక బుక్క తిన్నాను. ఈ జడ వేసింది మా అత్తయ్య, బాగా వేసింది కదా, నాకు మస్తు సెట్ అయింది, నా లుక్కే మారిపోయింది, నాకు బాగా అనిపించింది. సో ఇంకా బోనం తీసుకెళ్ళి ఇంట్లో పెడతారు. తర్వాత దేవుడికి మొక్కి ఒక ముద్ద ప్రసాదం మనం తినాలంట. సో ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది బోనాల పండుగ ఎట్లా వేసుకుంటారు అనేది. సో ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో ఖచ్చితంగా షేర్ చేయాలి. అండ్ థంబ్నెయిల్స్ చేస్తుండగా కొంతమంది థంబ్నెయిల్స్ బాగున్నాయి అంటుంటారు. అలాగే షార్ట్ వీడియోస్గా రెగ్యులర్గా అప్లోడ్ చేసినా చెక్ చేయండి. సో మా ఆయన నేను సో ఇంట్లో ఏ పూజ చేసినా నేను ఫస్ట్ మా శేఖర్ కాళ్ళు మొక్కుతాను, అత్తయ్య ఉంటే అత్తయ్య కాళ్ళు మొక్కుతాను. సో ఈరోజు చాలా 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 హ్యాపీగా మస్తు అనిపించింది. మళ్ళీ అవికి స్పెట్స్ వచ్చాయండి బిడ్డకి, కానీ మళ్ళీ అవి స్పెట్స్తో మస్తు ముద్దు కనిపిస్తుంది. నా ఒకదానికి వీళ్ళేమో ఇట్లా అట్లా అంటున్నారు, నాకు మాత్రం చాలా బాగా అనిపిస్తారు. సో ఎట్లా నేను శేఖర్ కాళ్ళు ఎప్పుడు మొక్కుతానండి ఏ పూజ చేసినా. సో ఇలా ఒక రీల్ చూస్తాను అనమాట, నేను కూడా చేద్దామని వీడియో తీయమన్నాను అంతే. ప్రతిదీ వీడియో కోసం చెయ్యరు, ఎవరికో చేయరు. సో తీసింది మేము మా లైఫ్లో జరిగేది మీతో వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో మా తిరుపతి అసలు కాలు ఎప్పుడు మొక్కించుకోడు. మా తిరుపతి నేను ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ కాకపోయినా అంతకంటే ఎక్కువ ఉంటాం. మా అన్నకు నాకు చాయిసెస్ కూడా సేమ్ ఉంటాయి అనమాట, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నాకు మా ముగ్గురు అన్నలు ఎట్లను మా తిరుపతి అన్న కూడా నాకు అట్లే. సో తర్వాత వీళ్ళందరి కాలు మొక్కి మొత్తానికైతే మా ఇంట్లో మస్తు అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనం ఇట్లా పండుగలు అవన్నీ చేసినప్పుడు. సో మధ్యాహ్నం ఏమైందంటే రేపు సెపరేట్ వ్లాగ్ పెడతాను. బాయ్.